వక్ఫ్ చట్టం ఆల్రెడీ సవరించడం, ఆ సవరించిన దాని మీద రాష్ట్రపతి కూడా సంతకం పెట్టడం, ఈరోజు కోర్టుకు వెళ్ళడం, ఇందులో ఎవరి వాదనలు వాళ్ళయ్యే ఉన్నాయి. అదే సందర్భంలో ఈ వక్ఫ్ చట్టం ఏంటి, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, దీనికి సంబంధించి మనం కొన్ని వీడియోస్ కూడా చేసాం, కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడించాం. తాజాగా పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. వక్ఫ్ అంటే ముస్లిం వ్యక్తి లేదా సమాజం తమ భూమిని అల్లాకి ఇవ్వడం. ఒకసారి అల్లాకి ఇచ్చిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకోవడం కుదరదు, అది అల్లాకే చెందుతుంది. వక్ఫ్ అంటే స్థిర చర ఆస్తులు ముస్లిం మతపరమైన కార్యకలాపాలకు మరియు దాన ధర్మాలకు ఉపయోగించే నిమిత్తం రూపొందించబడిన ఇస్లాం చట్టం. ఒకసారి భూమి అల్లాకి ఇచ్చిన తర్వాత ఆ భూమిని అమ్మడం లేదా ఇతరులకు బదలాయించడం కుదరదు, అది అల్లా ఆస్తి. వకీఫ్ అంటే వక్ఫ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి నియమించబడతాడు. వక్ఫ్ ఆస్తులు నిర్వహించడానికి ముతావలీని నియమిస్తాడు. ముతావలి వక్ఫ్ ఆస్తుల్ని అల్లా తరపున మేనేజ్ చేస్తాడు. ఈ వక్ఫ్కి మూలాలు ఎక్కడ ఉన్నాయి? మిగతా ముస్లిం దేశాలను పక్కన పెడితే భారతదేశంలో వక్ఫ్ మూలాలు మాత్రం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కనబడుతుంది. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ మౌజిద్దీన్ సామ్ గోర్ ముల్తాన్, ప్రస్తుత పాకిస్తాన్ నగరం జామా మసీదుకి 2 గ్రామాలను ఇచ్చాడు. ఆ వక్ఫ్కి అంటే 2 గ్రామాలకి షైకుల్ ఇస్లాంని సంరక్షకుడిగా నియమించాడు. తర్వాత కాలంలో ముస్లిం పాలకులు వక్ఫ్ ఆస్తులను పెంచుకుంటూ పోయారు. వక్ఫ్ను రద్దు చేయడానికి ప్రయత్నాలు జరిగాయా? 19వ శతాబ్దపు చివరిలో బ్రిటిష్ పాలనలో వక్ఫ్ వివాదం లండన్లో న్యాయస్థానం దృష్టికి వెళ్ళినప్పుడు 4 బ్రిటిష్ జడ్జీలు కేసు విచారించి ఇలా వ్యాఖ్యానిస్తూ వక్ఫ్ను రద్దు చేయాలని ఆదేశించారు. ఏ పర్పెచ్యుటీ ఆఫ్ ద వాస్ట్ అండ్ ద మోస్ట్ పెర్నిషియస్ కైండ్ అండ్ డిక్లేర్డ్ వక్ఫ్ టు బి ఇన్వాలిడ్. అంటే వక్ఫ్ చట్టం అనేది హేయమైంది కాబట్టి చెల్లదు అని. కానీ లండన్ కౌన్సిల్లో 4 న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని భారత్లో ఎవరూ లెక్క చేయకపోగా మరింత చట్టబద్ధం చేశారు. 1913లో ముసల్మాన్ వక్ఫ్కి చట్టబద్ధత కల్పిస్తూ వక్ఫ్ చట్టాన్ని చేశారు. దాన్నే 1913 వక్ఫ్ యాక్ట్ అంటున్నారు. 1913 తర్వాత వక్ఫ్ను రద్దు చేయడానికి ఇంతవరకు ప్రయత్నం చేయలేదు. 1913 తర్వాత వక్ఫ్ యాక్ట్ కీలకమైన మార్పులు చేర్పులు ఎప్పుడు జరిగాయి? వక్ఫ్ యాక్ట్ 1954. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1954లో వక్ఫ్ చట్టానికి కీలకమైన మార్పులు చేర్పులు జరిగాయి. 1954లో మొదటి వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని చోట్ల ఉన్న వక్ఫులని కలిపి ఒక కేంద్రీకృతమైన సంస్థ కిందకి తీసుకురావడం. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత 1964లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేశారు. 1954లో వక్ఫ్ యాక్ట్లోని సెక్షన్ 9(1)ని ఉపయోగించుకుని దేశంలో ఉన్న అన్ని వక్ఫ్ బోర్డులని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధీనంలోకి తెచ్చారు. 1995 వక్ఫ్ యాక్ట్. 1995లో ప్రవేశపెట్టిన వక్ఫ్ యాక్ట్ బిల్లులో చాలా వివాదాస్పద అంశాలను చేర్చి దోపిడీకి తెరలేపారు. 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ను ఉపయోగించి చేసిన 1995 వక్ఫ్ యాక్ట్లో అవకతవకలకు అంతే లేకుండా పోయింది. 1995 వక్ఫ్ యాక్ట్ బిల్ అనేది భారతదేశంలో ఉన్న శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు సమాంతరంగా వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అధికారాలు కట్టబెట్టారు. నెంబర్ 1, దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలను వక్ఫ్ బోర్డుల మీద సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్కి పూర్తి అధికారాలు ఉంటాయి. నెంబర్ 2, ఒకసారి ఎవరి ఆస్తిని అన్న వక్ఫ్ ఆస్తి అంటే అది వక్ఫ్ బోర్డు స్వంతం అవుతుంది. నెంబర్ 3, వక్ఫ్ ఆస్తుల విషయంలో ఏదైనా వాదన తలెత్తే వక్ఫ్ ట్రిబ్యునల్లో పరిష్కరించుకోవాలి తప్పితే సివిల్ కోర్టులో కేసు వేయడానికి వీల్లేదు. అసలు సివిల్ కోర్టుల పరిధిలోకి వక్ఫ్ ఆస్తుల వాదన రాకుండా చట్టం చేశారు. నెంబర్ 4, వక్ఫ్ ట్రిబ్యునల్లో అందరూ ముస్లిమ్స్ ఉంటారు. నెంబర్ 5, వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్. కేవలం హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవాలి తప్పితే జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు లేదు. ఎంతమందికి హైకోర్టుకు వేసేంత స్తోమత ఉంటుంది. నెంబర్ 6, షియా సున్నీలకు వేర్వేరు వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేశారు. 2013లో మళ్ళీ వక్ఫ్ బిల్లుకి సవరణలు చేశారు. ఈసారి కొన్ని సెక్షన్లు మార్పులు చేశారు. 1995 వక్ఫ్ చట్టానికి సవరణ చేసి 2013లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు ఘోరమైన నేరాలకి అవకాశాలకు కారణమైంది. 2013 వక్ఫ్ సవరణ బిల్లు ముఖ్యంగా ఒక వివాదానికి దారితీసింది. అది ఏ మతం వారైనా వక్ఫ్కి తమ ఆస్తిని ఇవ్వచ్చు. నిజానికి ఇస్లాంకి చెందిన వారు మాత్రమే వక్ఫ్కి తమ ఆస్తి ఇవ్వాలి. కానీ ఈ బిల్లులో ఏ మతానికి చెందినది అయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించవచ్చు. వక్ఫ్ స్వాధీనంలోకి తీసుకున్న ఆస్తులు తిరిగి తీసుకోవచ్చా? లేదు. ఒకసారి వక్ఫ్ ఆధీనంలోకి వెళ్ళిపోయి అల్లా పేరిట రిజిస్టర్ అయిన ఆస్తిని వెనక్కి తీసుకోలేరు. ఉదాహరణకి బెంగళూరు ఈద్గా మైదానం 1850లో వక్ఫ్గా ప్రకటించారు. ఇప్పటికీ వక్ఫ్ ఆధీనంలో ఉంది, కానీ రెవెన్యూ రికార్డ్స్లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ వక్ఫ్ అని గుజరాత్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది, కానీ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసు వేసి గెలిచింది. ఈ విషయంలో ఎవరైతే ఆ బిల్డింగ్కి హక్కుదారని ప్రకటించుకున్నాడో ఆ వ్యక్తి తగిన ఆధారాలు చూపలేకపోయాడు. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి. తప్పుడు డాక్యుమెంట్తో వక్ఫ్ అని ప్రకటించినవి. అన్ని ఇస్లామిక్ దేశాల్లో వక్ఫ్ ఉందా? అన్ని ఇస్లామిక్ దేశాల్లో వక్ఫ్ అనేది లేదు. టర్కీ, లిబియా, ఈజిప్ట్, సూడాన్, సిరియా, లెబనాన్, జోర్డాన్, ట్యునీషియా, ఇరాక్ దేశాల్లో వక్ఫ్ లేదు. జోర్డాన్ రాజు మహమ్మద్ ప్రవక్త వారసుడు, కానీ జోర్డాన్లో వక్ఫ్ లేదు. కానీ మన దేశంలో మాత్రం వక్ఫ్కి చట్టబద్ధత కల్పించారు. వక్ఫ్ కింద ఎన్ని ఆస్తులు ఉన్నాయి? వక్ఫ్ ఆధీనంలో 8,70,000 టైటిల్స్ ఉన్నాయి. 9,40,000 ఎకరాల భూమి ఉంది. మన దేశంలో సైన్యం, రైల్వేల తర్వాత ఎక్కువ భూమి ఉంది వక్ఫ్ దగ్గర. వీటి విలువ 1,20,000 కోట్ల రూపాయలు. వక్ఫ్ బోర్డు వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమై చాలా సమస్యలు ఎదురయ్యాయి, మరియు కొనసాగుతూనే ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకి ఇచ్చిన అధికారాలు దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు.
ముతావలీలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రికార్డులు మెయింటైన్ చేయట్లేదు. ఏది వక్ఫ్గా ప్రకటించారో దాన్ని రిజిస్టర్ చేసి రెవెన్యూ విభాగానికి తెలియజేయాలి. కానీ అలా జరగట్లేదు. వక్ఫ్గా ప్రకటించిన ఆస్తిని ముతావలి బోర్డులో రిజిస్టర్ చేయకుండా, రెవెన్యూ విభాగానికి తెలియజేయకుండా అక్రమాలకు పాల్పడటంతో భూ యజమానులు తమ ఆస్తులను అమ్ముకోవడానికి వీలు లేకుండా పోతుంది. రెవెన్యూ రికార్డులో క్లియర్ టైటిల్ ఉంటుంది, కానీ అది వక్ఫ్ అధీనంలో ఉన్నట్టు రెవెన్యూ విభాగానికి తెలియదు. వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేయకుండా ఉన్న వాటిని లీజుకి ఇవ్వడమో లేదా అమ్ముకోవడమో చేస్తున్నారు. వక్ఫ్గా ప్రకటించబడ్డ భూమి తాలూకు సర్వే చేయకుండా ముతావలీలు జాప్యం చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అనేది పెద్ద సమస్య. సర్వే గుజరాత్, ఉత్తరాఖండ్లో వక్ఫ్ భూములుగా ప్రకటించబడ్డం ఇంతవరకు సర్వే చేయలేదు. 2014లో ఉత్తరప్రదేశ్లో వక్ఫ్కి సంబంధించి సర్వే చేయమని అడిగినా ఇంతవరకు సర్వే చేయకపోవడం వల్ల ఏది వక్ఫ్ భూమో ఏది ప్రభుత్వ భూమో తెలియడం లేదు. వక్ఫ్ బోర్డు తరపున సర్వే చేయడానికి అనుభవం ఉన్న సర్వే కమిషన్లు దొరకడం లేదని కుంటి సాకు చెబుతున్నారు. సెక్షన్ 40 వక్ఫ్ యాక్ట్ అపరిమితమైన అధికారాలు ఇస్తుంది. సెక్షన్ 40 వల్ల వాళ్ళకి ఇష్టమైన ఆస్తిని వక్ఫ్గా ప్రకటించడం పెద్ద సమస్యగా మారింది. రాజ్యాంగ భద్రత ఉందా? అసలు వక్ఫ్ చట్టానికి రాజ్యాంగ భద్రత లేదు. కేవలం ముస్లిమ్స్కి మాత్రం వర్తించే వక్ఫ్ యాక్ట్ ఉంది, కానీ వేరే ఏ మతానికి లేదు. దీని మీద ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఢిల్లీ హైకోర్టు ప్రతిస్పందన తెలియజేయమని నోటీసులు ఇచ్చి చాలా రోజులైంది. వక్ఫ్ బోర్డుల మీద కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 40 ఏం చెప్తుందంటే ఏదన్నా ఆస్తి వక్ఫ్ అనిపిస్తే ఆస్తిని వక్ఫ్గా ప్రకటించవచ్చు. దీనివల్ల చాలా ఫిర్యాదులు వచ్చాయి కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖకి. సెక్షన్ 40 దుర్వినియోగం చేయడం వల్లనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. గత 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 148 ఫిర్యాదులు వచ్చాయి. సెక్షన్ 40 దుర్వినియోగం చేయడం వల్ల వీటిలో అన్ని ఫిర్యాదులు కూడా తమ భూములను ఆక్రమించుకుని అమ్మేసుకున్నారని. ఇంకా ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయవచ్చు అని చాలామంది బాధితులకు తెలియదు. మరో 556 ఫిర్యాదులు తమ భూముల్ని వక్ఫ్కి ఇస్తే బోర్డులో రిజిస్టర్ చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్తో కుమ్మక్కాయ అమ్మేసుకున్నారని వచ్చినాయి. నిజానికి 556 ఫిర్యాదుదారులు ముస్లిమ్స్ మరియు తమ భూములకి వక్ఫ్ ఇష్టపూర్వకంగా ఇచ్చారు. మరో 93 ఫిర్యాదులు వక్ఫ్ బోర్డు అధికారులు ముతావలీల మీద ఇచ్చారు. వక్ఫ్ బోర్డుకి ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయన్నటువంటిది మరొక కీలకమైనటువంటి పాయింట్. ఇది ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ పరిణామాల్లో మరొక కొత్త కోణం అన్నటువంటిది కనబడుతుంది వక్ఫ్కి సంబంధించినంత వరకు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏదైతే గతంలో జరిగినటువంటి పరిణామాల్ని కంటిన్యూ చేస్తూ వచ్చినటువంటి వ్యవహారానికి సంబంధించి వక్ఫ్ బోర్డుల దగ్గర పెండింగ్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే మొత్తం 40,951 కేసులు ఉన్నాయి. వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 9,942 కేసులు ముస్లిమ్స్కి సంబంధించినవి ఉన్నాయి. విచిత్రం ఏంటంటే విలువైన ముస్లిమ్స్ భూముల్ని కూడా అవి వక్ఫ్ భూములని డిక్లేర్ చేశారు. 9,942 కేసుల్లో అత్యధిక శాతం ముస్లిమ్స్ భూముల్ని అక్రమంగా ఆక్రమించిన వాటికి సంబంధించినవి. వక్ఫ్కి సంబంధించి సవరణ చేయకముందు ఉన్న సమస్యలు. తిరుచేందురాయి గ్రామం, శ్రీరంగం తాలూకా, తిరుచిరాపల్లి జిల్లా. ఈ గ్రామం మొత్తాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించి ఈ గ్రామంలో ఎవరు ఆస్తులను అమ్మడం కానీ కొనడం కానీ చేయకుండా జీరో వాల్యూ చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరింది తమిళనాడు వక్ఫ్ బోర్డు. అయితే గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మీద స్టే విధించింది. బెట్ ద్వారకా దగ్గర దీవుల్ని వక్ఫ్గా ప్రకటించింది. అక్కడతో ఆకుండా గుజరాత్ హైకోర్టుకి ఒక అప్లికేషన్ ఇచ్చింది. ఆ అప్లికేషన్లో బెట్ ద్వారకాలో ఉన్న 2 దీవులు వక్ఫ్ ఆస్తులుగా పరిగణిస్తామని, కాబట్టి మా అప్లికేషన్ని పరిశీలించండి అని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దేవభూమి అయిన ద్వారకని వక్ఫ్ ఆస్తిగా ఎలా పరిగణిస్తారంటూ అప్లికేషన్ని విచారించడానికి కూడా తిరస్కరించాడు. శివశక్తి సొసైటీ, సూరత్, గుజరాత్లోని సూరత్ నగరంలో శివశక్తి హౌసింగ్ సొసైటీలో ఖాళీ ప్లాట్ కొన్న ముస్లిం వ్యక్తి ఒకరు తన ప్లాట్ని వక్ఫ్కి ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. అంటే మొత్తం శివశక్తి హౌసింగ్ సొసైటీ వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది, మిగతా ఫ్లాట్ యజమానులకు తెలియకుండా. అఫ్కోర్స్ ఆ ఫ్లాట్లో మసీదు కట్టించడానికి సన్నాహాలు చేయగా కోర్టు జోక్యం దాగిపోయింది. ఇట్లాంటివి ఉన్నాయి అన్నటువంటిది ఇంకా తదుపరి వివరాలు కూడా ఇస్తామని చెప్తున్నారు.